అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రెడ్డి గారి మీద కోపం ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అభూత కల్పనలు చేస్తారా? ఇది మానవత్వమేనా? దైవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారా? దైవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతారా? దైవాన్ని అడ్డం పెట్టుకొని సుబ్బారెడ్డి మీద బురద జల్లుతారా? ఏమిటి అన్యాయం అని అడుగుతామా? ఇది మానవుడు చేసే పనేనా? ఒక భక్తుడు చేసే పనేనా? పైగా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి, తిరుపతికి కోతవేటు దూరంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు చేయవలసిందేనా ఇది? రాజకీయంగా మా మీద కక్షలు తీర్చుకో, తప్పులేదు. కేసులు పెడుతున్నావు, పెట్టు. మా మీద ఆరోపణలు చేస్తున్నావు, చెయ్యి, మాకు అభ్యంతరం లేదు, ఎదుర్కొంటాం. అరే రే, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మా మీద నువ్వు ఇలాంటి దుష్ప్రచారం చేసే భాగంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశావే, అన్యాయమైన మాటలు మాట్లాడావే, దుర్మార్గమైన మాటలు మాట్లాడావే, నిన్ను క్షమిస్తాడా భగవంతుడు? నేను అడుగుతా ఉన్నా. వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా. కల్తీ కలవని లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆ రోజున ఇవాళ కల్తీ కలిసిందని నువ్వు చెప్తున్నావే నీ రాజకీయ లబ్ధి కోసం. చివరికి అదేమో నిరూపణ కాలేదే, ఆ ట్యాంకర్లు వాడలేదే. వాడారేమో మరి, నాకు తెలియదు, వాడు చెప్పాలి. వాడితే అది మీ పాపం. టెస్ట్ పూర్తి కాకుండా వాడితే అది మీ పాపం. మీ టైంలో జరిగినటువంటి విషయాలు కూడా ఇవాళ మా మీద రుద్దుతున్నారు మీరు. ఎంత దుర్మార్గం ఇది! ఈ ధర్మమేనా అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు, నేను చెబుతున్నా, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజున పంది కొవ్వు అనడం తప్పు, పశువుల కొవ్వు అనడం తప్పు. ఈ పశువుల కొవ్వు, పంది కొవ్వు కలిసినటువంటి లడ్డూలు ప్రజలు తినేశారు భక్తులని అనడం తప్పు అని వాళ్ళ క్షమాపణ చెబితే ఆ చంద్రబాబు నాయుడిని ఆ భగవంతుడు క్షమిస్తాడు తప్ప, లేకపోతే క్షమించడగాక క్షమించడని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా, దున్నపోతు ఈనిందంటే గేదెను గట్టేమన్నట్టుగా చంద్రబాబు నాయుడు పందికో ఉందనగానే నువ్వు మెట్లు అడుగుతావేంటి? నాకు అర్థం కదా. నీకు అసలు బుర్రలేదా? వాస్తవం ఏంటో తెలుసుకోలేవా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆరోపణ వెళ్ళిపోతావా? చెప్పని అడుగుతా ఉన్నా. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉద్భవించినటువంటి వ్యక్తిగా నువ్వు చెప్తున్నావే పవన్ కళ్యాణ్ గారు, ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసినటువంటి లడ్డూలు భక్తులు తినేశారని ఎంత అపవిత్రమైనటువంటి మాటలు మీరు మాట్లాడాడు. పవిత్రమైనటువంటి దేవాలయం గురించి ఇది తప్పు కాదా? ఆత్మవిమర్శ చేసుకోండి, క్షమాపణ కోరండి, మమ్మల్ని కోరద్దు. వెంకటేశ్వర స్వామిని కోరండి మీరు క్షమాపణ. అయ్యా, నీ ప్రసాదాల్లో పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని పొరపాటున అన్నావు, మమ్మల్ని క్షమించండి అని గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రసాదం తీసుకొని దండం పెట్టి బయట చెబితే మిమ్మల్ని భగవంతుడు క్షమిస్తాడు తప్ప భగవంతుడు ఇంకా మిమ్మల్ని క్షమించే ప్రశ్నే ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా ఆ ఈవో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పండి. వాస్తవాలు ప్రజలకు చెప్పి మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తి రాజకీయాల కోసం భగవంతుని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకునే దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఈ విషయాన్ని చర్చించండి, వాస్తవాలను గమనించండి. అన్నెసరీగా రాజకీయాల్లోకి భగవంతుని తీసుకొచ్చి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలని చేసేటటువంటి ఒక కుటిలమైన నీచమైన ప్రయత్నాన్ని గర్హించండి, ఖండించండి అని చేతులెత్తి సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు సిట్టేస్తే నిజాలు బయటకు వచ్చేటట్టయితే సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన, ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి సిట్ కాబట్టి, దీనిలో సిబిఐ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి. లేకపోతే ఆయన వేసిన సిట్ ఏంటో నాకు తెలుసు. ఆయన వేసిన సిట్టు చంద్రబాబు నాయుడు గారు సిట్ అని అవసరం, లోకేష్ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. దానిలో అయితే పందికో ఉన్న రాసేసేవాళ్ళు దుర్మార్గంగా. సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సుప్రీంకోర్టు వెళ్ళి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో దీని మీద తన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు పీటర్ గారి ద్వారా. అప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా
మాట్లాడారో మీరందరూ చూసే ఉంటారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలన్న దాన్ని అంగీకరించారు. దానిలో సిబిఐ ప్లస్ ఆంధ్రప్రదేశ్ సిట్లో కూడా కలిపి ఒక ఫామ్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు అది కోర్టులో సబ్మిట్ చేశారు.